కాశీ విశ్వనాథ క్షేత్రం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగానది ఒడ్డున ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత పవిత్రమైనది. శివుడు, విశ్వనాథుడు గా కొలువైన ఈ ఆలయం 11వ శతాబ్దంలో నిర్మితమై అనేకసార్లు విధ్వంసానికి గురైనా పునర్నిర్మించబడింది. ఆలయ గోపురంపై సుమారు 1000 కిలోల బంగారం తాపడం ఉంది. ఇది మహారాజా రంజిత్ సింగ్ బహుమతి. ఇక్కడ విశ్వనాథునితో పాటు విశ్వేశ్వరుని దర్శనం సకల లింగ దర్శన ఫలితాన్ని ఇస్తుంది. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని, ఇక్కడి దర్శనం సకల పాపహరణమని హిందువుల ప్రగాఢ విశ్వాసం. కాశీ విశ్వనాథ చరిత్ర మరియు విశేషాలు. 1. స్థల పురాణం. కాశీ శివునికి అత్యంత ప్రియమైన క్షేత్రం. శివపార్వతులు ఇక్కడ నివసించారని పురాణాలు చెబుతాయి. కాశీ హిందువుల అత్యంత పవిత్రమైన, పురాతనమైన మోక్షపురి. పవిత్ర గంగానది ఒడ్డున వరుణ, అసి నదుల మధ్య ఉన్న ఈ క్షేత్రం త్రిశూలంపై ఉందని చెబుతారు. కాశీ విశ్వనాథుని నివాసం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ గంగా స్నానం సర్వపాపహరణమని, మరణిస్తే ముక్తి లభిస్తుందని నమ్మకం. వారణాసి. కాశీ విశ్వనాథుని విశిష్టతలు. 1. శివక్షేత్రం. ఇది కాశీ విశ్వనాథుని నివాసం మరియు 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 2. ముక్తి స్థలం. ఇక్కడ గంగానదిలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని మరియు ఇక్కడ మరణిస్తే జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం. 3. పురాతన నగరం. ప్రపంచంలోని అత్యంత పాత, నిరంతర నివాస నగరాలలో ఒకటిగా కాశీకి గుర్తింపు ఉంది. ఇది వేదకాలం నుండి నేర్చుకోవడానికి, ఋషులు మరియు పండితులను ఆకర్షించడానికి ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. 4. గంగా హారతి. సాయంత్రం వేళల్లో దశశ్వమేధ ఘాట్లో జరిగే గంగా హారతి ఎంతో ప్రత్యేకమైనది. ఇది వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఇంకా 5. నిర్మాణం. వారణాసి గంగానది పశ్చిమ ఒడ్డున వరుణ మరియు అసి అనే 2 చిన్న నదుల మధ్య ఉన్నట్లుగా నమ్ముతారు. గమనిక. వారణాసిలో ప్రతిరోజు 5 లక్షల నుండి 6 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. వారణాసి లోని గంగానది ఒడ్డున ఉన్న మణికర్ణికా ఘాట్ అత్యంత పవిత్రమైన శ్మశాన వాటిక. ఇక్కడ దహనం చేస్తే మోక్షం లభిస్తుందని హిందువుల నమ్మకం. ఇది పరమశివుడితో సంబంధం ఉన్న ప్రధాన ఘాట్. ఇక్కడ మణికర్ణికా దేవి ఆలయం, రత్నేశ్వర్ మహాదేవ్, వంగిపోయిన ఆలయం వంటి పురాతన ఆలయాలు ఉన్నాయి. మణికర్ణికా ఘాట్ ముఖ్య విశేషాలు. 1. మోక్ష ప్రదేశం. మణికర్ణికా ఘాట్లో అంత్యక్రియలు జరిపితే ఆత్మకు మోక్షం, పునర్జన్మ లేకపోవడం లభిస్తుందని నమ్ముతారు. 2. పురాణ గాథ. పార్వతీదేవి తన చెవిపోగు మణికర్ణిక ఇక్కడ పడిపోవడం వల్ల దీనికి మణికర్ణికా ఘాట్ అని పేరు వచ్చిందని, శివుడు ఇక్కడ పార్వతి కోసం వెతికాడని చెప్తారు. కాశీ విశ్వనాథ్ నిత్యం పాలు, గంగాజలం మరియు ఇతర పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. ముఖ్యంగా సోమవారాలు మరియు కార్తీక మాసంలో ఈ విశేష పూజలు అత్యంత పవిత్రంగా భావిస్తారు. పాలు, క్షీరాభిషేకం, పెరుగు, తేనె, నెయ్యి మరియు గంగాజలంతో చేసే అభిషేకం భక్తుల కోరికలను నెరవేరుస్తుందని, పాపాలను హరిస్తుందని మరియు ఆయురారోగ్యాలను ఇస్తుందని నమ్మకం. కాశీలోని గంగా ఘాట్ల వద్ద, ముఖ్యంగా దశాశ్వమేధ ఘాట్లో రోజూ సాయంత్రం జరిగే గంగా హారతి ఒక దివ్యమైన అనుభూతి. దీపాలు, పుష్పాలు మరియు సుగంధ ద్రవ్యాలతో ఘాట్లు అలంకరించబడతాయి. పవిత్రమైన మంత్రోచ్చారణలు, శంఖారావాలు మరియు 7 పెద్ద హారతి దీపాలతో కాశీ విశ్వేశ్వరుని భక్తిపూర్వకంగా కొలుస్తారు. ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక దృశ్యం. ప్రత్యేకతలు. 1. హారతి అలంకారాలు. ఘాట్లన్నీ పసుపు, కుంకుమ మరియు పువ్వులతో అలంకరిస్తారు. గంగామాతకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.